హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ నేను ఇంకొక మంచి డ్రామాతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం ఒక కొత్త డ్రామాని స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఈ డ్రామా పేరు వచ్చేసి 'ఫుల్ హౌస్'. ఇది ఒక థాయ్ డ్రామా. అండ్ ఈ డ్రామాకి ఐఎండిబిలో 7.7 రేటింగ్ అయితే ఇచ్చారు. ఇది ఒక రొమాంటిక్ అలాగే కామెడీ డ్రామా. అండ్ ఈ డ్రామా అయితే చాలా చాలా బాగుంటుంది. సో అస్సలు మిస్ కావద్దు. అండ్ ఈ డ్రామాని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హీరోని అలాగే హీరోయిన్ని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. హీరో పేరు వచ్చేసి మైక్. సో తిన ఒక సెలబ్రిటీ అనమాట. తినకి సింగర్ అవ్వాలని ఉంటుంది, కానీ తను మోడల్ కింద ఎక్కువగా ఫేమస్ అవుతూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ పేరు వచ్చేసి ఓమమ్. తనేంటి అంటే తను ఒక రైటర్ అవ్వాలి అని చెప్పేసి తన డ్రీమ్. ఇంకా డ్రామాని స్టార్ట్ చేసినట్లయితే డ్రామా స్టార్టింగ్లోనే మనకి మైక్ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరూ కలిసి ఒక కొరియన్ కంపెనీ వాళ్ళతో డీల్ అనేది కుదుర్చుకుంటారనమాట. ఏంటి అంటే మైక్ని కొరియాకి పంపించడానికి అనమాట. అంటే మైక్ కెరియర్ని కొంచెం ఎక్స్పాండ్ చేయడం కోసం తనని అంటే మోడల్ కింద కొరియాకి పంపించమని చెప్పేసి కొరియన్ కంపెనీ వాళ్ళు వచ్చి ఇంకా వీళ్ళని అడుగుతారు. ఇంకా దానికి మైక్ వాళ్ళ కంపెనీ వాళ్ళు కూడా ఒప్పుకుంటారనమాట. కానీ మైక్కి ఇలాంటి మోడలింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. సో తనకి మ్యూజిక్ అంటేనే బాగా ఇష్టం. అంటే సింగింగ్ ఆర్ డాన్సింగ్ మాత్రమే తనకి ఇష్టం అనమాట. అయినా సరే ఈ కంపెనీ వాళ్ళు అంటే మైక్ వాళ్ళ కంపెనీ వాళ్ళు మైక్ని అడగకుండా ఇంకా కొరియన్ కంపెనీ వాళ్ళతో సైన్ అనేది చేసేసుకుంటారనమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఓమమ్ని చూపిస్తారు. ఓమమ్ ఏమో తనకి రైటర్ అవ్వాలని తన డ్రీమ్ కదా, అందుకని చెప్పేసి తాను డైలాగ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటుంది. కానీ తనకి ఏ డైలాగ్స్ కూడా పర్ఫెక్ట్గా రాకుండా ఉంటాయన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి తనేమో ఎలా రాయాలి డైలాగ్స్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఓమమ్కి ఫొటోస్ తీయటం అంటే ఇష్టం అనమాట. ఇంకా తను ఏది జరిగినా సరే ఫొటోస్ అనేవి తీస్తూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే ఓమమ్ ఏమో అంటే ఫుడ్ని ఆర్డర్ చేసి ఇంకా దాన్ని ఫోటో తీసి ఇంకా ఫుడ్లో అంతా ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది అవన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా తను చాలా ఫుడ్ని అయితే ఆర్డర్ చేస్తుంది. ఆ ఫుడ్ గురించి మొత్తం అంతా కూడా తను ఒక బుక్లో రాసుకుంటూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి మైక్ని చూపిస్తారు. మైక్ ఏమో ఒక కాన్సర్ట్లో డాన్స్ వేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఆ కాన్సర్ట్ అయిపోయిన వెంటనే తను బయటకు వెళ్తూ ఉంటాడు కదా, సో అప్పుడు తనకున్న ఫ్యాన్స్ అందరూ కూడా తన దగ్గరకు వచ్చేస్తూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళందరూ కూడా మైక్ మైక్ అని చెప్పేసి మైక్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంకా మైక్తో అందరూ కూడా సెల్ఫీస్ అవన్నీ దిగుతూ ఉంటారనమాట. ఎందుకు అంటే మైక్ చాలా ఫేమస్ కాబట్టి. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో మళ్ళీ ఓమమ్ని చూపిస్తారనమాట. ఓమమ్ ఏమో ఇందాక ఫుడ్ అన్నిటినీ కూడా టేస్ట్ అలాగే కలర్ గురించి మొత్తం అన్ని బుక్లో రాసింది కదా, అవన్నీ ఎందుకు రాసింది అంటే వాళ్ళ అక్క కోసం అనమాట. సో వాళ్ళ అక్క కోసం అని చెప్పేసి తను చాలా ఫుడ్ని అయితే ఆర్డర్ చేసి ఈ ఫుడ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది, ఈసారి నువ్వేం వంకలు చెప్పలేవు అని చెప్పేసి వాళ్ళ అక్కకి ఇస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అక్క ఏమంటుంది అంటే, అవును ఈ ఇల్లు అమ్మడానికి కొంతమంది కాంట్రాక్టర్స్ వచ్చారు కదా, సో వాళ్ళు నువ్వు కనుక అంటే నేను నిన్ను ఒప్పిస్తే ఇల్లు అమ్మడానికి నాకు కమిషన్ కూడా ఇస్తారంట అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఓమమ్ అంటుంది, లేదు నేను అస్సలు ఒప్పుకోను ఇల్లు అమ్మడానికి, ఈ ఇల్లు మన పేరెంట్స్కి గుర్తుగా ఉంది, సో నేను దీనైతే అస్సలు అమ్మను అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత వాళ్ళ అక్కేమో ఫుడ్ని టేస్ట్ చేస్తుంది. ఇంకా అక్కడ టేస్ట్ చేసిన తర్వాత వాళ్ళ అక్క ఏం చెప్తుంది అంటే ఈ ఫుడ్ స్మెల్ అనేది బాగోలేదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ఓమమ్ ఏమో నేను ఇంత కష్టపడి తీసుకొచ్చాను ఫుడ్ని అని చెప్పేసి ఇంకా వాళ్ళ అక్కని అలా చూస్తూ ఉంటుంది షాక్గా, తనకి ఈ ఫుడ్ కూడా నచ్చలేదా అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే ఓమమ్ వాళ్ళ అక్కకి తన పీరియడ్ అనేది మిస్ అయింది అని చెప్పి తనకు అర్థమవుతుందనమాట. సో అందుకని చెప్పేసి తన బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తుందనమాట. పావుకి ఫోన్ చేసి, తన బాయ్ ఫ్రెండ్ పేరు పావో, సో పావుకి ఫోన్ చేసి నువ్వు రేపు పొద్దున్నే కాఫీ షాప్కి రా అని చెప్పేసి పిలుస్తుందనమాట. ఇంకా పావు కూడా సరే నేను వస్తాను అని చెప్పేసి ఓమమ్ వాళ్ళ అక్కకి చెప్తాడు. ఓమమ్ వాళ్ళ అక్క కాఫీ షాప్లో వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అందుకనే పావోని కాఫీ షాప్కి రమ్మంటుంది. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే పావో ఏమో ఓమమ్ వాళ్ళ అక్క దగ్గరికి వస్తాడు. ఇంకా వచ్చిన తర్వాత ఓమమ్ వాళ్ళ అక్క ఏమంటుంది అంటే ఏంటి ఇలా ఉన్నావు డల్గా అనేటప్పటికి పావో అంటాడు, నా దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది ఒక బ్యాడ్ న్యూస్ ఉంది అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా వాళ్ళ అక్క అంటుంది సరే అయితే గుడ్ న్యూస్ చెప్పు అనగానే పావో అంటాడు, నేను ఇక నుండి నీకు చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు వాళ్ళ అక్క అంటుంది అవునా వావ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి అని అడగంగానే పావో అంటాడు, ఎందుకు అంటే నా జాబ్ అనేది పోయింది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు వాళ్ళ అక్క ఏమో షాక్ అవుతుంది. ఇంకా అప్పుడే పావో అంటాడు, నీ దగ్గర కూడా ఏదో న్యూస్ ఉంది కదా, సో అది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు
ఓమం వాళ్ళ అక్కేం చెప్తుంది అంటే, "నేను ప్రెగ్నెంట్‌ని" అని చెప్పేసి అంటుందనమాట. ఇంక అలా చెప్పంగానే పావో ఏమో షాక్ అయిపోతాడు. కట్ చేస్తే ఓమంకి ఎవరో ఫోన్ చేసి, "మీ అక్క ఇంకా అంటే మాకు క్రెడిట్ కార్డ్ బిల్ అనేది పే చేయలేదు. మీ అక్క క్రెడిట్ కార్డ్‌లో కూడా మనీ అయితే అస్సలు లేదు. మీరు మనీ పే చేస్తారా? లేకపోతే మేము అటార్నీతో మాట్లాడాలా?" అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా మాటలన్నీ విన్న తర్వాత ఓమం ఏమో షాక్ అవుతుందనమాట. "నేనొకసారి మా అక్కని అంటే కనుక్కొని చెప్తాను మీకు" అని చెప్పేసి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ పెట్టేసిన వెంటనే వాళ్ళ అక్కకి ఫోన్ చేసి, "ఎవరో ఏదో బిల్ అంటున్నారు. నాకేం అర్థం కాలేదు. అటార్నీ అంటున్నారు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు ఓమం వాళ్ళ అక్క అంటుంది, "ఏంటి ఏం కార్డు? నా కార్డ్‌లో మనీ లేవా?" అని చెప్పేసి ఇంక అలా అంటూ ఉంటుందనమాట. ఇంకప్పుడు ఓమం అంటుంది, "అవును వాళ్ళు అలాగే చెప్పారు. ఏదో కార్డ్‌లో మనీ లేవు అంట. ఏదో లోన్ అంటున్నారు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంకా అప్పుడు ఓమం వాళ్ళ అక్క ఏమంటుంది అంటే, "సరే అయితే నేను వెళ్ళి కనుక్కుంటానులే" అని చెప్పేసి అంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకి మైక్‌ని చూపిస్తారు. సో, మైక్ వాళ్ళ మేనేజర్ ఏమో "నువ్వు అంటే కొరియాకి వెళ్ళాల్సిందే" అని చెప్పేసి మోడలింగ్ చేయాల్సిందే అని చెప్పి అంటూ ఉంటారు. కానీ మైక్ మాత్రం, "లేదు నాకు చాలా గోల్స్ ఉన్నాయి కదా! నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్. ఇలాంటి మోడలింగ్ వాటి మీద ఇంట్రెస్ట్ లేదు" అని చెప్పేసి మైక్ అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు మేనేజర్ మాత్రం, "మ్యూజిక్ అనేది నువ్వు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఫస్ట్ మోడలింగ్ చెయ్యి. తర్వాత మూవీస్ చెయ్యి. దాని తర్వాత నీకు నచ్చినట్టు మ్యూజిక్‌కి వెళ్ళు. మనం ఇప్పుడు ఇంటర్నేషనల్‌గా చూసుకున్నా సరే మోడలింగ్‌కి ఉన్నంత వాల్యూ మ్యూజిక్ అయితే లేదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంకా మైక్ ఏమో, "లేదు నాకు ఇష్టం లేకుండా నేను చేయలేను" అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో మనకి ఓమంని చూపిస్తారు. ఓమం ఏమో తను ఒక పెద్ద రైటర్ అయిపోయి, తను రాసిన బుక్స్ అన్నీ కూడా ఫేమస్ అయిపోతాయన్నమాట. ఇంకా తనకి ఆటోగ్రాఫ్ కోసం చాలామంది లైన్‌లో వచ్చినట్టు ఇలా అన్నీ కూడా ఊహించుకుంటూ ఉంటుంది. ఇంకా తనెక్కడుంటుంది అంటే, తన బుక్‌ని అంటే పబ్లిష్ చేయటానికి కంపెనీకి ఇవ్వడానికి వెళ్తుందనమాట. ఇంకా అక్కడ వెయిటింగ్ రూమ్‌లో కూర్చొని ఇలా తను డ్రీమ్ అంతా కూడా కంటూ ఉంటుంది. ఇంకా రియాలిటీకొచ్చేటప్పటికి ఓమం రాసిన బుక్ అంతటిని కూడా ఆ కంపెనీ వాళ్ళు చెక్ చేసి, "లేదు ఇంకోసారి నువ్వు అంటే రాయాల్సి ఉంటుంది ఈ బుక్‌ని" అని చెప్పేసి అంటారనమాట. ఇంకప్పుడు ఓమం అంటుంది, "ఓహో! అయితే నేను కొంచెం ఏదన్నా మార్చి తీసుకొస్తే సరిపోతుందా?" అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ ఆ కంపెనీ వాళ్ళంటారు, "లేదు నువ్వు ఫస్ట్ నుండి మొత్తం అంతా స్టార్ట్ చేయాలి" అని చెప్పేసి అంటారనమాట. ఇంకా అలా అనేటప్పటికి ఓమంకి చాలా బాధ కలుగుతుందనమాట. ఎందుకు అంటే తను చాలా రోజుల నుండి కష్టపడి ఆ బుక్‌ని రాసింది కదా! సో, ఒక్కసారిగా ఆ కంపెనీ వాళ్ళు ఆ బుక్‌ని రిజెక్ట్ చేసేటప్పటికి ఇంకా తనేమో చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకేం చూపిస్తారు అంటే మైక్‌ని చూపిస్తారనమాట. మైక్ ఏమో తన గర్ల్ ఫ్రెండ్ మిన్‌కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ మిన్ అంటే మైక్‌కైతే చాలా ఇష్టం. కానీ ఈ మిన్ మాత్రం మైక్ అంటే ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తూ ఉంటుందనమాట. కొంచెం యారోగెంట్‌గా ఉంటూ ఉంటుంది. కానీ మైక్‌కి మాత్రం తనంటే కొంచెం క్రష్ అనమాట. ఇంకా ఆ రోజు నైట్ ఏమో ఓమం చాలా డల్‌గా ఉంటుంది కదా! సో, తను బాగా ఆలోచించి, "మా డ్యాడీ చెప్పారు నాకు ఇలాంటి రిజెక్షన్స్ వచ్చిన తర్వాతే మనం విన్ అవుతాము" అని చెప్పేసి, "సో, డ్యాడీ నేను ఎప్పటికన్నా సరే విన్ అయ్యి చూపిస్తాను" అని చెప్పేసి ఓమం అలా అనుకుంటూ ఉంటుంది. తర్వాత రోజు ఓమం వాళ్ళ అక్క, పావో మళ్ళీ కలుసుకుంటారనమాట. ఇంక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక అప్పుడు ఓమం వాళ్ళ అక్క పావోతో ఏం చెప్తుంది అంటే, "లాస్ట్ టైము మనిద్దరం ఒకే దగ్గర ఉన్నప్పుడు అంటే ఓమంకి ఫోన్ చేశారు కదా! సో, వాళ్ళెవరో కాదు. మనం ఇద్దరం కలిసి లోన్ తీసుకున్నాం కదా! ఆ లోన్‌కి మనీ పే చేయట్లేదనే వాళ్ళొచ్చారు. సో, ఇప్పుడు నీకైతే జాబ్ లేదు. ఇంకా నాకైతే ఇంకా షాపింగ్‌లో చాలా తక్కువ మనీయే వస్తుంది. సో, మనం ఇలా లోన్‌ని ఎలా తీరుస్తాము" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు పావో అంటాడు, "నువ్వేం బాధపడకు నేను ఎలాగోలాగా తీరుస్తానులే" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక ఇదే టైంలో ఓమం వాళ్ళ అక్కకి ఒక ఫోన్ వస్తుందనమాట. ఏంటి అంటే ఒక పెద్ద కంపెనీ వాళ్ళు వాళ్ళ ఇల్లుని అంటే ఓమం వాళ్ళ ఇల్లుని బద్దలు కొట్టేసి అక్కడ ఒక పెద్ద షాపింగ్ మాల్ పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంకా అందుకని చెప్పేసి ఓమం వాళ్ళ అక్కని కాంటాక్ట్ చేస్తూ ఉంటారనమాట. "మీకు ఇల్లు అమ్మే ఉద్దేశం ఉందా? మేము ఎక్కువ మనీ ఇస్తాము" అని చెప్పేసి. ఇంకప్పుడు ఓమం వాళ్ళ అక్క అంటుంది, "లేదు మాకైతే ఇల్లు అమ్మే ఉద్దేశం లేదు" అని చెప్పేసి ఇంక చెప్పేస్తుంది. ఇంకప్పుడు పావో అయన్నీ వింటాడు. వినిన తర్వాత, "అవును ఏంటి దేని గురించి మాట్లాడుతున్నావు" అనేటప్పటికి ఇంకా ఓమం వాళ్ళ అక్క మొత్తం అంతా చెప్తుందనమాట. ఇంకప్పుడు పావో అంటాడు, "నీకు కూడా ఆ ఇంట్లో సగం ఉంది కదా వాటా. పోనీ నీ సగాన్ని అమ్మేయొచ్చు కదా" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం వాళ్ళ అక్క అంటుంది, "లేదు ఆ ఇల్లంతా అమ్మటానికి ఇష్టం లేదు. ఎందుకంటే మా పేరెంట్స్ అందరూ అందులోనే ఉండేవాళ్ళు కదా! ఇంకా ఓమం అయితే అస్సలు ఒప్పుకోదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు పావో ఏమో ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఆ రోజు నైట్ ఓమం అలాగే ఓమం వాళ్ళ అక్క ఇద్దరూ కూడా వాటర్‌తో ఆడుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ గార్డెన్‌లో మొక్కలన్నిటికి వాటర్ పోస్తూ ఇంకా ఆడుకుంటూ ఉంటారు.
తర్వాత రోజు మార్నింగ్ ఓమం ఏం చేస్తుంది అంటే ఏదైనా రాద్దాము అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తనకి న్యూ ఐడియాస్ ఏమీ రావన్నమాట. ఇంకా తనేమో అలా డల్‌గా కూర్చుంటుంది. అప్పుడే ఎవరో కాలింగ్ బెల్‌ని క్లిక్ చేస్తారనమాట. ఇంకా వెంటనే అప్పుడు ఓమం బయటకి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఇంకా ఓపెన్ చేసేటప్పటికి వాళ్ళ అక్క అలాగే పావో ఇద్దరు కూడా అక్కడ ఉంటారనమాట. ఇంకా వాళ్ళిద్దరు ఏం చేస్తారు అంటే ఓమం లక్కీ విన్నర్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా ఓమంకేమో వాళ్ళిద్దరూ ఏం చెప్తున్నారో అర్థం కాదనమాట. ఇంకా అప్పుడు ఓమం అడుగుతుంది, అసలు ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా తర్వాత ఇంకా పావ ఏమంటాడు అంటే నాకు ఒక అంటే టికెట్ అనేది వచ్చింది ఏంటి అంటే 5 డేస్ కొరియాలో స్పెండ్ చేయొచ్చు ఒక పెద్ద హోటల్లో అని చెప్పేసి. కానీ నాకేమో అంటే నేను బిజీగా ఉన్నాను అందుకని చెప్పేసి నా బదులు నిన్ను పంపిద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. మీ అక్కే నిన్ను పంపించమని చెప్పింది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఓమం ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత పావో ఏమో ఒక పేపర్‌ని చూపిస్తాడనమాట. దీని మీద సైన్ పెట్టాలి అని చెప్పేసి. ఇంక అప్పుడు ఓమం అడుగుతుంది, ఎందుకు సైన్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడు ఓమం వాళ్ళ అక్క అంటుంది, ఎందుకు అంటే పావొకొచ్చిన అంటే ఈ విన్నర్ ఛాన్స్‌ని నీకిచ్చేస్తున్నట్టు అంటే ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్టు ఇక్కడ నువ్వు నాకు సైన్ చేయాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా ఓమం కూడా సరే అయితే నేను చేస్తాను అని చెప్పేసి సైన్ చేసేస్తుందనమాట. సైన్ చేసిన తర్వాత పావో అంటాడు, నువ్వు రేపు పొద్దున్నే వెళ్ళాల్సి ఉంటుంది. సో వెంటనే రెడీ అయిపో ఎళ్ళి అని చెప్పేసి బట్టలన్నీ సర్దుకో అని చెప్పి అంటూ ఉంటాడు. తర్వాత ఓమం వాళ్ళ అక్క అలాగే పావో ఇద్దరు కూడా బయటకొచ్చేస్తారనమాట. ఇంకా అప్పుడు ఓమం వాళ్ళ అక్క అంటుంది, లేదు ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు అని చెప్పేసి పావోతో అంటూ ఉంటుంది. ఇంకా పావో అంటాడు, ఇది కరెక్ట్ ఎందుకు అంటే ఇప్పుడు ఓమమ్మకి కూడా మనీ కావాలి కదా అందుకని చెప్పేసి ఈ ఇల్లంతా అమ్మేసి మనం దానిలో వచ్చిన సగం మనీని అంటే ఓమం అకౌంట్లో వేసేద్దాము అప్పుడు ఓమమ్మకి కూడా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం వాళ్ళ అక్క అంటుంది, కానీ నాకు ఎందుకో ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు పావో అంటాడు, లేదు మనం చేసేది కరెక్టే అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే వీళ్ళిద్దరూ కావాలని చెప్పి అంటే ఓమంని సో ఓమం కొరియాలో ఉన్న 5 డేస్ లోపల వీళ్ళు ఈ ఇల్లంతటిని అమ్మేసి ఇంకా దానిలో వచ్చిన మనీతో సగం మనీ ఏమో ఓమం అకౌంట్లో వేసేసి మిగతా సగం మనీతో వీళ్ళ అప్పులన్నీ తీర్చుకుందాము అని చెప్పేసి ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇంకా ఓమం ఏమో ఇవన్నీ ఏమీ తెలియక నేను కొరియాకి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మొత్తం అన్నీ కూడా తన థింగ్స్ అన్నీ సర్దుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత రోజు మార్నింగే ఓమం అలాగే ఓమం వాళ్ళ అక్క పావో వీళ్ళు ముగ్గురు ఇంకా ఎయిర్పోర్ట్‌కి వెళ్తారు. ఇంకా ఓమం అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఓమం ఏమంటుంది అంటే అక్క నేను నీకు వచ్చేటప్పుడు బీబీ క్రీమ్ తీసుకొస్తాను కొరియా నుండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అక్క అంటుంది, నువ్వు మనీని జాగ్రత్తగా దాచుకో నాకేం కొనొద్దులే అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంక అప్పుడు ఓమం ఏమో అయినా సరే పర్వాలేదు నేను ఇన్‌స్టంట్ నూడిల్స్ తిని నీకోసం మనీ సేవ్ చేసి మరి బీబీ క్రీమ్ కొంటాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకి మైక్‌ని చూపిస్తారు. సో, మైక్ వాళ్ళ మేనేజర్ ఏమో మైక్‌ని ఎలాగోలాగా ఒప్పించి ఇంకా కొరియాకి పంపిస్తారనమాట. ఇంకా మైక్ కూడా ఇదే ఎయిర్‌పోర్ట్‌లో ఉంటాడనమాట. ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకేం చూపిస్తారు అంటే ఓమం వాళ్ళ అక్క పావోని అవును నువ్వు కొరియాలో హోటల్‌ని బుక్ చేసావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు పావో ఏమో కొంచెం టెన్షన్ పడుతూ బుక్ చేశాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ అక్క కూడా సరే అని చెప్పి అంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకేం చూపిస్తారు అంటే ఓమం ఏమో ఫ్లైట్ ఎక్కేస్తుందన్నమాట. ఫ్లైట్ ఎక్కేసి విండో సీట్‌లో కూర్చొని ఇంకా సీనరీస్ అంతా చూస్తూ ఉంటుంది. ఇంకా అదే టైంలో అక్కడికి మైక్ వస్తాడు. మైక్ వచ్చేసి ఎక్స్‌క్యూజ్ మీ అది నా సీట్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, ఓహ్! ఇది మీ సీటా సరే అని చెప్పేసి వెళ్ళి పక్క సీట్లో కూర్చుంటుందన్నమాట. ఇంకా ఓమం ఏం చేస్తుంది అంటే పక్క సీట్లో కూర్చుని కూడా విండోలోంచి చూస్తూ ఉంటుంది. ఇంకప్పుడు మైక్ ఏమో కొంచెం ఇరిటేటింగ్‌గా అనిపిస్తుందనమాట. అనిపించి సరే మీరు ఇక్కడ కూర్చోవాలనుకుంటే ఇక్కడ కూర్చోవచ్చు అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, మీరు చూడ్డానికి హ్యాండ్సమ్‌గానే కాదు మీకు వెరీ కైండ్ హార్ట్ కూడా ఉంది అని చెప్పేసి ఓమం అంటూ ఉంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ కూడా సీట్స్ మార్చుకుంటారనమాట. ఇంకా ఓమం ఏమో విండో సీట్‌లో కూర్చొని ఇంకా విండోలోంచి చూస్తూ ఉంటుంది. ఇంక తర్వాత ఓమం ఏమో మైక్‌ని చూసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే మీరు ఫేమస్ సెలబ్రిటీ కదా! మీరు పాటలు పాడతారు కదా! మీ పేరేదో ఉంది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు మైక్ అంటాడు, నా పేరు మైక్ అని చెప్పేసి అంటాడనమాట. ఇంక అప్పుడు ఓమం అంటుంది, అవును మీ పేరు మైక్ కదా! మీరెలా ఉన్నారు అంటే ఒకళ్ళు షర్ట్ లేకుండా డాన్స్ ఏస్తూ ఉంటారు కదా! సో, అచ్చు మీరు తనలాగానే ఉన్నారు అని చెప్పేసి అదేం పాట అని చెప్పి అలా అంటూ ఉంటుందనమాట. ఇంక మైక్‌కేమో కోపమొచ్చేసి నేను కొంచెం టయర్డ్‌గా
ఉన్నాను. మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను పడుకుంటాను ప్లీజ్ అని చెప్పేసి అలా అంటాడు. ఇంక అప్పుడు ఓమం కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఇంకా కాసేపు ఆగిన తర్వాత ఎయిర్ హోస్టెస్ వచ్చేసి అందరినీ కూడా ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటుంది. ఇంక అప్పుడే ఎయిర్ హోస్టెస్ ఓమం మీకు వైన్ కావాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా ఓమం ఏమో ఆ వైన్ అంతా కూడా ఫుల్‌గా తాగేస్తూ ఇంకా ఫుడ్‌ని తింటూ ఉంటుందన్నమాట. కాసేపు ఆగిన తర్వాత ఓమం ఏం చేస్తుంది అంటే ఫుల్‌గా డ్రింక్ చేసేసి ఇంకా మైక్ మీద వామిటింగ్ చేసేసుకుంటుందనమాట. ఇంకా మైక్‌కేమో చాలా ఇరిటేటింగ్‌గా అనిపిస్తుంది. ఇంకా తనేం చేస్తాడు అంటే ఓమంని తీసుకెళ్ళి వాష్‌రూమ్‌లో పడేసి ఇంకా తన షర్ట్ మీద వామిటింగ్ చేసుకుంది కదా! ఆ షర్ట్‌ని కూడా తన మీద పడేసి ఇంకా వచ్చి వేరే సీట్‌లో వచ్చి కూర్చుంటాడు. తర్వాత ఎయిర్ హోస్టెస్ ఓమంని తీసుకొచ్చి తన సీట్‌లో కూర్చోపెట్టి వెళ్ళిపోతుంది. ఇంకా ఓమం మాత్రం పడుకునే ఉంటుంది. ఇంకా తర్వాత రోజు మార్నింగ్ ఫ్లైట్‌లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు గానీ ఓమం మాత్రం పడుకునే ఉంటుంది. ఇంక అప్పుడు ఎయిర్ హోస్టెస్ వచ్చేసి మళ్ళీ ఓమంని లేపుతుందనమాట. ఇంక లేపిన తర్వాత ఓమంకి మెలకువ వస్తుంది. ఇంకా ఓమం ఏమో బయటకి వెళ్తుంది. ఇంకా తర్వాత ఎయిర్‌పోర్ట్‌కొచ్చిన తర్వాత ఓమంని రిసీవ్ చేసుకోవడానికి ఎవ్వరూ రారనమాట. ఇంకా ఓమం ఏమో అదేంటి నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రావట్లేదు అని చెప్పేసి ఇంకా ఎయిర్‌పోర్ట్ అథారిటీ దగ్గరికి వెళ్ళి నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రాలేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటుందనమాట. ఇంకా ఆ ఎయిర్‌పోర్ట్ అథారిటీకేమో థాయ్ రాదు. ఇంకా ఓమంకేమో ఇంగ్లీష్ రాదనమాట. సో, అందుకని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా ఇంకా అంటే కన్వర్జేషన్ అనేది చాలా కష్టంగా అవుతూ ఉంటుంది. ఇంకా అదే టైంలో అక్కడికి ఓమం అని చెప్పేసి బోర్డ్ పట్టుకొని ఎవరో వస్తూ ఉంటారు. ఇంకా అది చూసిన వెంటనే ఓమం ఏమో నేనే ఓమంని అని చెప్పేసి ఇంకా ఆ బోర్డింగ్ పట్టుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. తర్వాత ఓమం ఏమో ఒక పెద్ద రెస్టారెంట్‌కి వెళ్తుంది. ఇంకా ఆ రెస్టారెంట్‌లోనే మైక్ కూడా దిగుతాడనమాట. తర్వాత ఓమం ఏమో హోటల్ రూమ్‌కి వెళ్ళి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుందనమాట. వావ్! ఈ రూమ్ అంతా చాలా బావుంది అని చెప్పేసి. ఇంకా మైక్ కూడా అదే హోటల్‌లో ఉంటాడు కదా! మైక్ కూడా తన రూమ్‌లోకి వెళ్తాడు. తర్వాత వాళ్ళ అసిస్టెంట్ వచ్చేసి మైక్‌కి తన స్కెడ్యూల్‌ని చూపిస్తాడనమాట. ఇంకా మైక్ ఏమో ఆ స్కెడ్యూల్ అంతా చూస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత రోజు మైక్ ఏం చేస్తాడు అంటే అందరు స్పాన్సర్‌లని కూడా కలుస్తాడనమాట. ఇంకా మైక్‌కేమో కొరియన్ లాంగ్వేజ్ బాగా వచ్చనమాట. సో, అందుకని చెప్పేసి వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఓహ్! నీకు కొరియన్ లాంగ్వేజ్ వచ్చా? వావ్! అని చెప్పేసి మైక్‌ని పొగుడుతూ ఉంటారనమాట. ఇంకా ఓమం ఏం చేస్తుంది అంటే కొరియా అంతా కూడా తిరుగుతూ ఉంటుందనమాట. ఇంకా అన్నిటిని కూడా సెల్ఫీస్ దిగుతూ, ఇంకా కెమెరాలో ఫోటోస్ దిగుతూ అన్నీ ఉంటుంది. అయితే తను ఒక చోటుకి వెళ్ళి అక్కడ ఫోటో దిగుతూ ఉంటే అక్కడ తనకి ఒక వ్యక్తి కనిపిస్తాడనమాట. ఇంకా అప్పుడు ఓమం అడుగుతుంది మనం సెల్ఫీ దిగుదాము అని చెప్పేసి అడుగుతుంది. కానీ ఆ వ్యక్తి మాత్రం వద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అసలు ఈ వ్యక్తి ఎవరు అంటే తన పేరు వచ్చేసి గాయ్ అనమాట. సో, తినెవరో కాదు మైక్ వాళ్ళ ఫ్రెండ్. సో, ఈ గాయ్ ఏమో వద్దు వద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఓమం మాత్రం ఫోటో దిగుతుందనమాట. సెల్ఫీ దిగుతుంది. తర్వాత ఓమం ఏమో అలా పార్క్‌లో నడుచుకుంటూ వెళ్తుంటే మళ్ళీ తనకి గాయ్ కనిపిస్తాడు. ఇంకా గాయ్ కనిపించిన వెంటనే ఇంకా గాయ్ దగ్గరికి వెళ్తుందనమాట. వెళ్ళి ఓహ్! అంటే మనిద్దరమే కదా ఇందాక సెల్ఫీ దిగింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు గాయ్ కూడా అవును అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే గాయ్ అంటాడు ఇదేనా నువ్వు ఫస్ట్ టైమ్ ఇక్కడికి రావటం? కావాలంటే నేను నీకు అన్ని ఊర్లు తిప్పి చూపిస్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఓమం ఏమనుకుంటుంది అంటే తినేంటి నన్ను హిట్ చేద్దామని ట్రై చేస్తున్నాడా అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు థాయ్ లాంగ్వేజ్‌లో అనుకుంటుందనమాట. ఇంకా అదంతా కూడా గాయ్ వింటాడు. గాయ్ విని తను కూడా థాయ్ లాంగ్వేజ్‌లో మాట్లాడతాడు. ఇంకా అది విని వెంటనే ఇంకా ఓమం ఏమో నీకు థాయ్ వచ్చా అని చెప్పేసి షాక్ అవుతుంది. అప్పుడు గాయేమో నేను థాయ్ నేషనాలిటీనే అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక అప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్ అయిపోతారు. ఇంకా వీళ్ళిద్దరూ కూడా చాలా సేపు అలాగే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఓమం ఏమో వెళ్ళిపోతూ గాయ్‌కి తన నెంబర్ ఇచ్చేసి నువ్వు థాయ్‌లో అంటే థాయిలాండ్‌కి వచ్చినప్పుడు ఎప్పుడన్నా సరే నీకు మంచి ఫుడ్ తినాలనిపిస్తే నువ్వు ఈ నెంబర్‌కి కాల్ చెయ్యి. నేను నిన్ను మంచి ఫుడ్ ఉన్న రెస్టారెంట్‌కి తీసుకెళ్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు గాయ్ కూడా తనకి గాయ్ నెంబర్ ఇస్తాడనమాట. అంటే ఓమంకి తన నెంబర్ ఇస్తాడు. ఇంకా తర్వాత ఓమం ఏమో బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా గాయ్ కూడా బాయ్ అని చెప్పేసి ఇంకా తన్నే చూస్తూ ఉంటాడనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ గాయ్ ఏమో మైక్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా మైక్ అలాగే గాయ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే మైక్ అడుగుతాడు ఏంటి నీకు ఎవరైనా కొత్త అమ్మాయి కనిపించిందా ఏంటి అని చెప్పేసి గాయని అడుగుతూ ఉంటాడు. ఇంక అప్పుడు గాయ్ అంటాడు అవును నాకు ఒక అమ్మాయి కనిపించింది. సో, తను నన్ను నవ్వేలాగా చేస్తుంది. తనతో మాట్లాడుతూ ఉంటేనే నాకు నవ్వొస్తుంది తెలుసా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక తర్వాత గాయ్ ఏం చెప్తాడు అంటే నేను రేపు అంటే థాయిలాండ్ వెళ్ళిపోతున్నాను. ఇక్కడున్న మన కంపెనీ అంతా కూడా బాగానే ఉంది కదా! సో, అందుకని చెప్పేసి నేను థాయిలాండ్‌లో ఉన్న కంపెనీని డెవలప్ చేయడానికి
రూమ్కి అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి గాయ్ అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు మైక్ అంటాడు, అవునా నువ్వు ఆ అమ్మాయి కోసమే థాయిలాండ్ వెళ్దాం అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి మైక్ అంటూ ఉంటాడు. ఇంకా గాయ్ అంటాడు, అలా ఏం కాదు, నేను ముందు నుండి అనుకుంటున్నాను థాయిలాండ్ వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఓమం కూడా ఆ రోజు నైట్ ఇంకా కొరియన్ మార్కెట్కి వెళ్ళి అక్కడున్న ఫుడ్ అన్నిటినీ కూడా టేస్ట్ చేస్తూ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంకా అక్కడున్న వాళ్ళేమో ఓమంని డ్రింక్ తాగమని చెప్పేసి డ్రింక్ ఇస్తారనమాట. ఇంకా ఓమం ఏమో ఫస్ట్ ఒక సిప్ అనేది డ్రింక్ తాగుతుంది. ఇంకా తాగిన తర్వాత తను ఇంకా అలా కంటిన్యూస్గా తాగుతూనే ఉంటుందన్నమాట. ఇంకా కట్ చేస్తే తను హోటల్ రూమ్కి వెళ్ళిపోయి ఇంకా బాత్ టబ్లో పడుకుని పోతుందన్నమాట. ఎందుకంటే ఫుల్గా డ్రింక్ చేస్తుంది కాబట్టి. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే తనేమో పడుకుని ఉంటుంది. అయితే తనకి కాల్ వస్తుందన్నమాట. ఇంకా లిఫ్ట్ చేసేటప్పటికి ఈ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి, మీరు ఇంకా అంటే చెక్అవుట్ చేసేయాలి, లాగౌట్ చేసేయాలి రూమ్లోంచి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు ఓమం ఏమో షాక్ అవుతుంది. అదేంటి, నేను 5 days కదా ఉండాల్సింది, నేను 2 days కదా ఉన్నాను, సో ఇంకా 3 days ఉండాలి నేను అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ హోటల్ మేనేజ్మెంట్ మాత్రం లేదు, మీరు చెక్అవుట్ చేసేయాల్సిందే, మీరు 2 daysకే బుక్ చేసుకున్నారు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, సరే అయితే నేను ఒకసారి మా అక్కని కాల్ చేసి నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా తర్వాత ఓమం ఏమో వాళ్ళ అక్కకి కాల్ చేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ అక్క మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇంకా ఓమం అలా వాళ్ళ అక్క కాల్ చేస్తూనే ఉంటుంది. వాళ్ళ అక్క మాత్రం లిఫ్ట్ చేయదనమాట. ఇంకా తనేమో ఏం చేయాలో అర్థం కాక ఇంకా వెంటనే హోటల్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి, నేను 5 daysకి కదా ఉండాల్సింది హోటల్లో, నేను 2 daysే ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ ఆ హోటల్ మేనేజ్మెంట్ మాత్రం లేదు, మీరు 2 daysకే బుక్ చేశారు హోటల్ని అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు ఓమంకేమో ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా అప్పుడే అక్కడికి గాయ్ వస్తాడనమాట. ఇంకా గాయ్తో ఏమో ఇంకా ఓమమ్మ జరిగిందంతా చెప్తూ ఉంటుంది. 5 days కదా ఉండాల్సింది, కానీ మేము 5 daysకి బుక్ చేస్తే వీళ్ళు 2 daysకే వెళ్ళిపోమంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు గాయ్ అంటాడు, నేను మాట్లాడతానుండు అని చెప్పేసి ఇంకా రిసెప్షన్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా రిసెప్షన్ వాళ్ళు అంటారు, ఇనీషియల్గా 2 daysకే బుక్ చేశారు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు గాయ్ అంటాడు, అయితే ఏదన్నా మిస్టేక్ జరుగుండొచ్చు, మీ అక్కని అడుగు ఒకసారి అని చెప్పేసి ఓమంతో అంటాడనమాట. ఇంకా అదే టైంలో మైక్ వచ్చేసి ఇంకా గాయ్ని, నీకు ఫ్లైట్కి టైం అవుతుంది అని పిలిచేటప్పటికి గాయ్ ఏమో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఓమం ఏమో ఏం చేయాలో తెలియక అక్కడే కూర్చునిపోయి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఓమం వాళ్ళ అక్కని అలాగే పావుని చూపిస్తారనమాట. సో వీళ్ళిద్దరూ ఏమో ఒక కాంట్రాక్టర్ని పిలిచి ఇంకా ఇల్లు అంతటిని కూడా అమ్మేయడానికి చూపిస్తూ ఉంటారు. ఇంకా అక్కడ ఉండే కాంట్రాక్టర్ ఏమో, ఈ ఇల్లు అంతా కూడా బాగుంది, కానీ ఇంకా అంటే ఈ ఇల్లు కొనేవాళ్ళు అబ్రాడ్లో ఉన్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత కొంటారంట అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు పావు అంటాడు, అయితే మీరు అంటే వేరే వాళ్ళకన్నా అమ్మండి, కానీ ఇల్లుని త్వరగా అమ్మేయాలి, సో ఎంత త్వరగా అమ్మితే మీకు అంత డిస్కౌంట్ అనేది ఇస్తాము ఇల్లు అమ్మటంలో అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు ఆ కాంట్రాక్టర్ ఏమో, ఈ డీల్ చాలా బాగుంది, వేరే వాళ్ళు కూడా ఈ ఇల్లు మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, సో నేను వాళ్ళకి కూడా అమ్ముతాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక ఇదే టైంలో ఓమం ఏమో మళ్ళీ వాళ్ళ అక్కకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అక్కేమో పావు మీదకి విసిరేసి నువ్వు లిఫ్ట్ చేయని చెప్పేసి అంటూ ఉంటుంది. పావు ఏమో వాళ్ళ అక్క మీదకి విసిరేసి నువ్వే లిఫ్ట్ చేయని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటారనమాట. ఇంకా ఓమం ఏమో అలా ఆలోచిస్తూ ఉంటుంది, తనకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక. తర్వాత ఓమం ఏం చేస్తుంది అంటే, ఒక ఎస్టీడీ బూత్ దగ్గరికి వెళ్ళి, అక్క ఇక్కడ హోటల్ రూమ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది, నాకు ప్రాబ్లంగా ఉంది, నువ్వు నా మెసేజ్ విన్న వెంటనే నాకు ఫోన్ చేయని చెప్పేసి ఇంకా ఆ మెసేజ్ అనేది ఇస్తుందన్నమాట. మెసేజ్ ఇచ్చేసి ఇంకా తనేమో అలా డల్గా నడుచుకుంటూ వెళ్తుంది. ఇంకా తర్వాత రోజు ఓమం ఏమో అలా డల్గా నడుచుకుంటూ వెళ్తుందన్నమాట. ఇంకా తన దగ్గర ఉన్న మనీ కూడా అయిపోయాయి అని చెప్పేసి ఇంకా అప్పుడే తనకి ఏదో కార్ కనిపిస్తుంది. ఇంకా అక్కడ చూస్తుందన్నమాట. ఇంకా అక్కడ ఎవరు ఉంటారు అంటే మైక్ ఉంటాడనమాట. ఇంకా మైక్ని చూసిన వెంటనే ఓమంకి ఒక ఐడియా వస్తుంది. ఇంకా మైక్ ఏమో హోటల్ రూమ్కి వెళ్తూ ఉంటాడు. అయితే ఎవరికి కనిపించకుండా సీక్రెట్గా ఓమం కూడా మైక్ వెనకాలే వెళ్తూ ఉంటుందన్నమాట లోపలికి. ఇంకా అప్పుడే మైక్ ఏమో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అక్కడికి ఓమం వెళ్ళి హాయ్ అని చెప్పేసి మైక్ని పలకరిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మైక్ ఏమో ఓమంని చూసి షాక్ అవుతాడు. అండ్ ఈ పార్ట్ అనేది ఇక్కడితో అయిపోతుంది. మైక్ ఏమో ఇంత ఆరోగ్యంగా ఉన్నాడు, అలాగే ఓమమేమో ఇంత అల్లరి పిల్ల ఉంది. మరి వీళ్ళిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటే మరి వాళ్ళిద్దరూ కలిసి ఎంత ఫన్ని క్రియేట్ చేస్తారో కదా. సో మీరు ఆ ఫన్ అంతటినీ చూడాలి అనుకుంటే నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.